మిత్రులారా నమస్తే. అన్నిటికీ అగ్రగామి మనసే, మనసే ముఖ్యం, మనసే సర్వం. చెడు మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు ఎద్దుల వెన్నంటే బండి చక్రాల వలె చిర దుఃఖాలై విడువవులే. సర్వకర్మలకు మనసే ముఖ్యం, మనసే మూలం. మంచి మనసుతో పలికిన పలుకులు, చేసిన చేతలు చిరసుఖములై నీడవలె నీ వెంటనే సాగును. చిరసుఖములై నీడవలె నీ వెంటనే సాగును. మిత్రులారా నమస్తే. బుద్ధుని యొక్క బోధనలు తెలుసుకోవడం, ఆ బోధనల వెలుగులో మసులుకోవడం, నడుచుకోవడం చాలా కష్టదాయకమైనటువంటిదే, క్లిష్టమైనటువంటిదే. కానీ అలా నడవడం ప్రారంభించడానికైనా కనీసం ప్రయత్నం అయినా చేయాలి ప్రతి మనిషి. సో ఈ ప్రయత్నం చేయడానికి, ఆ బుద్ధత్వంలోకి ప్రవేశించడానికి, బుద్ధుని బోధనలు అనేటటువంటి ఆ నిత్య వసంత వనాల్లోకి మనం అడుగు పెట్టడానికి ప్రధాన ప్రవేశ ద్వారం విపశ్యనా ధ్యానం. దీని గురించి నేను ఒక 2 వారాల క్రితం అసలు విపశ్యన అంటే ఏమిటి, దాన్ని ఎందుకు చేయాలి, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, వీటినన్నిటినీ కూడా చెప్పాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ 2 పద్యాలు చదివానే, ఈ 2 పద్యాల యొక్క సారం ఏదైతే ఉందో, మొత్తం బుద్ధుని యొక్క బోధనల సారం అంతా కూడా అదే. ఏమిటయ్యా అంటే మనసు. ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా ఈ బాహ్య ప్రపంచం ఎలా ఉంది అనేటటువంటి పరిశోధనలు చేశారే కానీ, అంతర్ప్రపంచం, మనిషి యొక్క అంతర్ప్రపంచం, మనిషి మనసులో ఉన్నటువంటి ప్రపంచం ఉందే, అది ఈ బాహిరకమైనటువంటి ప్రపంచం అన్నిటికంటే కొన్ని వేల లక్షల కోట్ల విశాలమైనటువంటిది. సో బహిర్లోక సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే, అంతర్లోక సైంటిస్ట్ అని చెప్పి బుద్ధుడి గురించి మనం చెప్పాలి. అంటే మనిషి యొక్క అంతర్ప్రపంచాన్ని గురించి పరిశీలించాడు, అంతా అక్కడే ఉంది అని అన్నాడు. ఈ విషయాన్ని అదే కాలంలో కొంచెం ఇంచుమించుగా సోక్రటీస్, పశ్చిమ దేశాల్లో నుంచి వచ్చినటువంటి సోక్రటీస్ కానీ, ఆయన శిష్యుడు ప్లేటో కానీ, ఆయన శిష్యుడు అరిస్టాటిల్ కానీ, వీళ్ళందరూ చాలామంది, తర్వాత ఎంతోమంది నీట్షే కానీ, పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి తాత్వికవేత్తలు, శాస్త్రజ్ఞులు చాలామంది బుద్ధుడు చెప్పినటువంటి ఈ మౌలిక సూత్రాన్ని పట్టుకొని విస్తరించడానికి ప్రయత్నం చేశారు. కానీ సూత్రం ఒకటే, అది మనసు అన్నమాట. సో విపశ్యనా ధ్యానంలోకి మనం అడుగు పెట్టడం అంటే, బుద్ధత్వంలోకి అడుగు పెట్టడానికి ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళినట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విపశ్యనా ధ్యానంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలపైన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత, అక్కడ అభ్యాసాన్ని మనం తెలుసుకున్న తర్వాత, కొద్దో గొప్ప మన దేహాన్ని, మన మనసును మనం మన అదుపులోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అప్పుడు ఈ క్వాలిఫై అవ్వడం అంటారే, మెయిన్స్కి క్వాలిఫై అవ్వడము, అలాగే ఒలింపిక్స్ క్రీడలకి క్వాలిఫై అవ్వడము, అట్లాంటి క్వాలిఫై కావడమే విపశ్యనా ధ్యానంలో నువ్వు సక్సెస్ అవ్వడం అంటే ఏమిటి అంటే, నువ్వు బుద్ధుని యొక్క బోధనలను మరింత సమగ్రంగా, సమూలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి నీకు ఒక క్వాలిఫికేషన్ దక్కినట్లు అన్నమాట.
మిత్రులారా, ఇక్కడ కొన్ని విషయాలను మీకు నేను ఈ ఎపిసోడ్లో చెప్తాను. అదేమిటయ్యా అంటే, చాలామంది ధ్యానం అంటే ఏమిటి, పని పాట లేని వాళ్ళు చేసేటటువంటి పని, అది సోమరిపోతులు చేసేటటువంటి పని, అదొక అలసత్వం, ఏదో విశ్రాంతి తీసుకోవడానికి ఒక గొప్ప సాకు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారనమాట. కాదు, అది సోమరితనం కాదు, అది అలసత్వం కాదు, పని పాట లేని వాళ్ళు చేసేటటువంటి పని కాదు. ఈ మొత్తం ప్రపంచంలో మనోప్రపంచం అయితే ఏదైతే ఉందో, దీనికి బాహ్యరకమైన ప్రపంచానికి వైరుధ్యం లేదు. భౌతికవాదులు ఏం చెప్తారు, ఈ భౌతికమైనటువంటి ప్రపంచం మారుతున్నప్పుడు దాని ప్రభావంతో నీ మనసు కూడా నడుచుకుంటుంది అని. అలా నడుచుకుంటుంది నిజమే అయితే, నిజంగా ఈ పాటికి చాలా రకాలుగా మనుషులందరూ కూడా మారిపోయి ఉండాలన్నమాట. ఉదాహరణకి సమానత్వం సాధించామని చెప్పిన చోట అనేక దేశాల్లో, సోషలిస్టు దేశాలు, కమ్యూనిస్టు దేశాల్లో అందరూ పుణ్యాత్ములు, ధర్మాత్ములు పుట్టి ఉండాలి. ఎందుకంటే అక్కడ భౌతికమైనటువంటి అసమానత్వాలని తొలగించారు కాబట్టి. కానీ అయ్యిందా? అక్కడే నియంతలు కూడా పుట్టుకొచ్చారు, అక్కడే విద్వేషాలు పుట్టుకొచ్చాయి, అక్కడే మరో రకమైన కొత్త రకమైనటువంటి అసమానతలు తలెత్తాయి. అంటే ఎక్కడ ఉందో కీలకమైనటువంటి విషయం, అక్కడికి మనిషి వెళ్లకుండా కేవలం బయటే తిరుగుతూ ఉన్నాడు. లోపలికి వెళ్ళరా నాయనా అని బుద్ధుడు చెప్పాడనమాట. సో ఆ లోపలికి వెళ్ళడానికి అతి కీలకమైనటువంటి ముఖద్వారం ధ్యానము. ఈ ధ్యానంలో ఎవరైతే పరిపూర్ణులవుతారో బయట ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఈ బయట ప్రపంచానికి మన దేహం, మన మనసు ఎలా స్పందిస్తున్నాయి, ఏ రీతిగా స్పందిస్తున్నాయి, ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి స్పందనలు మనకు కలుగుతున్నాయి, ఆ స్పందనలకు కారణం ఏమిటి, ఆ కారణాలను ఎలా నివారించవచ్చు, వీటన్నిటి గురించి కూడా ఆ ప్రతిక్రియలని ఎలా అదుపు చేయవచ్చు, వీటన్నిటినీ కూడా గమనించడానికి విపశ్యన ధ్యానం అనేటటువంటిది కీలకమైనటువంటి విషయం అన్నమాట. నిజాన్ని అన్ని కోణాల్లోనూ ఉన్నది ఉన్నట్టుగా చూడటమే అని బుద్ధుడు చెప్తూ ఉంటాడు, స్పష్టంగా చెప్తాడనమాట. అంటే నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి నేను బయట చూస్తున్నాను కదా అని కాదు, నీ మనసులోకి చూసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది ఏమి జరుగుతుంది, ఏ మార్పులు జరుగుతున్నాయి ఏమిటి అనేటటువంటిది. సో ఇట్లాంటిది. అలాగే అసంతృప్తే మన జీవిత మూల సమస్య అంటాడు బుద్ధుడు. అన్నిటికీ అసంతృప్తి. నాకు అన్నీ ఉన్నాయి కదా, సకల భోగ భాగ్యాలు ఉన్నాయి కదా, నేను చాలా సంతోషంగా ఉన్నాను కదా, నాకు దేనికి లోటు లేదు కదా, నాకేమిటి అంటే వాళ్ళకి కూడా వాళ్ళకు ఒక అసంతృప్తి, దుఃఖం అనేటటువంటిది అనుకోకుండా ఎదురవుతూ ఉంటుందన్నమాట. సో వాటి పరిష్కారానికి, మనిషికి అసంతృప్తి అనేటటువంటిది ఉందా, దాని పరిష్కారానికి కూడా బౌద్ధం చెప్పినటువంటి చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గాలు, పంచశీల ఇవి చాలా ముఖ్యమైనవి. ఆ ముఖ్యమైనవి ఆచరించడానికి ఈ విపశ్యన ధ్యానం అనేటటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. అందుకనే ఆయన నేను ఎప్పుడూ దుఃఖం గురించే మాట్లాడతాను అన్నాడు బుద్ధుడు. అంటే దుఃఖం అంటే ఏమిటో, దాని నివారణ ఏమిటో దాని గురించే మాట్లాడతాను, ఇంకా దేని గురించి ఈ ప్రపంచంలో దేని గురించి మాట్లాడను, దుఃఖం నుంచి విముక్తి గురించి తప్ప ఇక దేని గురించి నేను మాట్లాడను అని. ఏమిటి దుఃఖం 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 అంటారంటే దాని గురించి ఒక 100 ఎపిసోడ్స్ మనం చేయవచ్చు, తర్వాత మాట్లాడుకుందాం. వీటన్నిటినీ తెలుసుకోవడానికి, సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఏకైక ముఖద్వారం ఏమిటయా అంటే విపశ్యన ధ్యానం అన్నమాట. ప్రస్తుతానికి ఇది విపశ్యన ధ్యానం గురించి నేను చేసినటువంటి ఈ 2వ వీడియో. ఇది మిత్రులకు నచ్చితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.